హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎమోషనల్ డిజైన్ గురించి చాలా సందర్భాల్లో మనం ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు, లేదు ఒక సెట్ ఆఫ్ స్క్రీన్స్ డిజైన్ చేసేటప్పుడు కామన్‌గా మనం టచ్ థియరీని ఫాలో అవుతాం. అంటే అది ఒక యూజర్‌కి పర్సుయేట్ చేయాలి. ఎమోషనల్‌గా ఆ యూజర్‌ని అట్రాక్ట్ చేయాలి. అలాగే మూడోది ట్రస్ట్ క్రియేట్ చేయాలి. దీన్నే మనం హెట్ అంటాం. దీనిలో ఎమోషనల్ డిజైన్ అనేది డాన్ నార్మన్ ప్రకారం 3 పార్ట్‌లుగా మనకి ఒక యూజర్‌కి ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. నంబర్ 1 విజురల్ అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మనం ఆ స్క్రీన్ చూడంగానే, ఆ ప్రొడక్ట్ చూడంగానే వావ్! ఆ ఫీలింగ్ ఒకటి క్రియేట్ అవుతుంది. అట్లాగే ఒక సెన్స్ ఆఫ్ అకంప్లిష్‌మెంట్ మనం క్రియేట్ చేసినప్పుడు కూడా విజురల్ ఎమోషన్ మనకి క్రియేట్ అవుతుంది. రెండోది బిహేవియరల్ రెస్పాన్స్. ఇది కూడా ఎమోషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. అదెట్లా అంటే ఏదైనా మనం ఒక వస్తువు కొన్నాం. అది మనం అనుకున్న దానికన్నా బెటర్‌గా పెర్ఫార్మన్స్ కనుక ఇయ్యగలిగినప్పుడు బిహేవియరల్‌గా వి ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అప్పుడు కూడా మనకి రెస్పాన్స్ పాజిటివ్‌గా ఉంటుంది. ఎమోషనల్‌గా వి గెట్ కనెక్టెడ్. మూడోది రిఫ్లెక్టివ్. ఈ రిఫ్లెక్టివ్ అంటే ఏంటంటే నీకు విజురల్‌గా, బిహేవియరల్‌గా ఒక ప్రొడక్ట్ నీకు సాటిస్ఫై చేసినప్పుడు రిఫ్లెక్టివ్‌గా అది నీకు కొన్ని మెమరీస్‌ని క్రియేట్ చేసి, ఆ మెమరీస్ నీకు లాంగ్ స్టాండింగ్‌గా ఉన్నప్పుడు ఆ బ్రాండ్ మీద ఆ వస్తువుని నువ్వు రిపీటెడ్‌గా వేరే వాళ్ళకి రికమెండ్ చేసే పాసిబిలిటీస్ పెరుగుతాయి. అలాగే నువ్వు రిపీటెడ్‌గా ఆ బ్రాండ్ రిలేటెడ్ వస్తువుల్ని మీరు చాలా మందిని గమనించండి. ఒకటి వాళ్ళకి మంచి అందంగా కనబడుతుంది అంటే, ఆ బ్రాండ్ షర్ట్‌లు మళ్ళీ మళ్ళీ కొనటానికి ట్రై చేస్తారు. లేదు చాలా మంది ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు ఆ బ్రాండ్‌తో. యాపిల్ మనకి విజువల్‌గా చూడటానికి చాలా అందంగా ఉంటది. బిహేవియరల్‌గా పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. అందుకనే మీరు చూస్తే యాపిల్‌తో చాలా మంది చాలా మెమరీస్‌ని క్రియేట్ చేస్తా ఉంటారు. అందుకే మీరు చూస్తే యాపిల్ యాడ్స్ కూడా ఎప్పుడు టెక్నికల్ యాస్పెక్ట్స్‌లో అది ప్రమోట్ చేయదు. ఈ యాపిల్ కెమెరా ఎంత మంచిది అంటే ఈ ఫోటో తీసా. దట్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్. అదే రిఫ్లెక్ట్. ఈ రిఫ్లెక్టివ్స్‌ని క్యాప్చర్ చేసుకొని అదేం చేస్తదంటే యాపిల్ తన అడ్వర్టైజ్‌మెంట్‌కి వాడుకుంది. ఓ మంచి సినిమాది ఒక మంచి క్లిప్ తీశాడు యాపిల్ ఫోన్ వాడి. సింపుల్ అంతే చెప్తుంది. ట్రైన్‌లో కూడా నువ్వు యాపిల్ ఫోన్ పెట్టుకొని నీ జ నీ నీ సైక్లింగ్ నువ్వు చేసుకోవచ్చు. సింపుల్. సో ఇవన్నీ ఏంటి రిఫ్లెక్టివ్స్, మెమరీస్. ఆ మెమరీస్‌ని అది ప్రాపగేట్ చేస్తది. అందుకనే మీరు చూస్తే యాపిల్ ఫోన్ యూజర్స్ చాలా ఎమోషనల్‌గా ఆ ఫోన్స్‌తో గాని, యాపిల్ డివైసెస్‌తో కనెక్ట్ అయ్యారు.